8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అన్నము అంటే కేవలం బియ్యంతోనే వండుకు తినటం మనకు అలవాటైపోయి ఆ అన్నము తింటే భోజనం చేసినట్టుగా సంతృప్తి కలుగుతుంది. ఆ అన్నం బదులుగా ఇంకా ఏ అన్నాలు తిన్నా అంత సంతృప్తి కలగదు. అదొక అలవాటుగా వ్యసనంగా మారిపోయింది. అన్నం ఎక్కువ తినటం వల్లే అనేక జబ్బులు వస్తున్నాయి. అయినా సరే అన్నం మీద మమకారం మనకు తగ్గటం లేదు. ముఖ్యంగా బరువు పెరగటానికి, షుగర్ పెరగటానికి, కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్స్ ఈ రెండు బాగా పెరగటానికి, లివర్ ఫ్యాటీగా మారటానికి, అట్లాగే మనకి అవయవాలపైన విజరల్ ఫ్యాట్ కొవ్వు పేరుకోవటానికి, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వచ్చి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్ ఎక్కువ రావటానికి కూడా రైస్ మోతాదుకు మించి తినేయటం ఒక కారణం. మరి ఇలాంటి జబ్బులు ఉన్నవారు ఈ సమస్యల్ని తగ్గించుకోవాలన్నా, ఇలాంటి సమస్యలు ఇప్పటివరకే లేవు, అదృష్టవంతులం. ఇక రాకుండా చేసుకోవాలి కదా. మరి అలాంటి వచ్చిన వారిని చూస్తే ఎన్ని బాధలు పడుతున్నారో, అలా మనం బాధపడకుండా ముందు నుంచి మారాలి అంటే మరి అన్నం ఏది తినాలి? ఈ రోజుల్లో మనకి బియ్యము కంటే, గోధుమల కంటే మిలెట్స్ మంచిదని అందరూ చెప్పగా అందరూ బాగా తింటున్నారు, మంచిది. కానీ మిలెట్స్ అన్నం కంటే ఇంకా మంచి అన్నం ఇంకొకటి ఉంది. ఈ మధ్య కొద్దిమందికే తెలిసి మొదలెట్టారు, కానీ మంచి ఫలితాలు వస్తాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆ అన్నం ఏమిటో తెలుసా? తోటకూర గింజలతో అన్నం వండుకోవటము. ఏమంటే మరి ధాన్యాలనా అంటే, అవును, ధాన్యాల్లాగా అన్నం వండుకునే విధముగా తోటకూర గింజలు ఉపయోగించవచ్చని సైంటిఫిక్గా రకరకాల పరిశోధనల ద్వారా రుజువు చేశారు. మరి మిగతా అన్నానికి, తోటకూర గింజల అన్నానికి తేడా ఏమిటి అంటే, అవి చిన్నగా ఉంటాయి తోటకూర గింజలు. అసలు అన్నము తినొచ్చా, వాటిని అసలు తినొచ్చా అనేది జనాలకు తెలియదు. మైక్రో గ్రీన్స్గా తోటకూర గింజలు మాత్రం కొంతమందికి తెలుసు. తోటకూర గింజల్ని స్పెషల్గా అన్నానికి ఎందుకు వండుకోమంటున్నామంటే, ఇందులో 14% అంటే 100 గ్రాముల తోటకూర గింజలు తీసుకుంటే 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మిగతా మిలెట్స్ అన్నిటిలో 10 గ్రాములు, 9 గ్రాములు, 8 గ్రాములు, 11 గ్రాములు ఇలాగే ప్రోటీన్ ఉంటుంది. కానీ ఇందులో 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా మిలెట్స్ అన్నిటికంటే ఎక్కువ, దగ్గర 10-12 గ్రాముల పైనే ఫైబర్ ఉంటుంది. అంటే ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కొవ్వు శాతం కూడా ధాన్యాల కంటే ఎక్కువ ఉంటుంది. అందుకని కార్బోహైడ్రేట్స్ మోతాదు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇలాంటి తోటకూర గింజల్ని మామూలుగా మనం కూరలు అన్నం వండుకున్నట్టుగా, సజ్జలో రాగులు వండుకున్నట్టుగానే ఇలా తోటకూర గింజలను కూడా నీళ్లు పోసి, 2 నీళ్లు పోసి, అవసరమైతే కొంచెం ఎక్కువ పోసి అట్లా వండుకోవచ్చు. మరి ఇట్లా అన్నం వండుకున్నప్పుడు ఎందుకు లాభం జరుగుతుంది డయాబెటిక్ పేషెంట్స్కైనా, ఒబేసిటీ వాళ్ళకైనా అంటే, ఈ తోటకూర గింజల అన్నం మనం తిన్నప్పుడు అవి బియ్యము కానీ, మిలెట్స్ కానీ అరిగినంత త్వరగా, స్పీడ్గా అరగవేవి. ఇవి మెల్లమెల్లగా అరుగుతాయి. ఎందుకంటే గింజ హార్డ్గా ఉండటమే కాకుండా అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంది. ప్రోటీన్ ఎక్కువ ఉన్నా, కొవ్వు ఎక్కువ ఉన్నా అవి స్లోగా డైజెషన్ అవ్వటం కోసం, ఆ లేయర్స్ అన్నీ విడగొట్టడం కొరకు పొట్టాప్రేగులకి సమయం ఎక్కువ పడుతుంది. అలా పొట్టాప్రేగులకి టైం ఎక్కువ పట్టిందంటే అది షుగర్ని పెంచదు, బరువును పెంచదు. పొట్టాప్రేగులకి సమయం తక్కువలో జీర్ణమైందా, అది షుగర్ని, బరువును పెంచేస్తాయి. అందుకని ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఇలాంటివన్నీ కలిపి పిండి పదార్థాలతో ఉన్నప్పుడు ఇవి ఫ్రెండ్లీ లాగా హెల్ప్ చేస్తాయి మీకు. మరి ఇట్లాంటి తోటకూర విత్తనాలు అన్నం పెట్టుకుని అట్లా తింటే గ్లూకోజ్ మెల్లగా రిలీజ్ అవుతుంది ప్రేగుల్లో. ఈ మెల్లగా రిలీజ్ అయిన గ్లూకోజ్ ప్రేగుల నుంచి బ్లడ్లోకి మెల్లగా వెళుతుందన్నమాట. స్పీడ్గా వెళ్ళటానికి అవరోధం కలిగిస్తుంది ఎవరు అంటే పీచు పదార్థం. నువ్వెక్కడికి వెళ్తావు, నేనున్నాను, ఆగు అని స్పీడ్ బ్రేకర్ లాగా చక్కెరని స్లో డౌన్ చేసేస్తుంది. ఈ లాభం అనేది తోటకూర గింజలు అన్నం వండుకున్నప్పుడు బాగా వస్తుంది. మరి రక్తం లోపలికి గ్లూకోజ్ ఎక్కువ చేరదు, స్లోగా చేరుతుంది. స్లోగా చేరింది మనం చేసుకునే తేలికపాటి పనులకు స్లోగా ఖర్చు అయిపోతుంది.
ఇక ఖర్చుకి వెళ్ళిపోతుంది తప్ప రక్తంలో మిగలటానికి ఎక్కువ అవ్వదు. అందుకని షుగర్ పెరగదు. బరువు ఎందుకు రాదు? మనం తిన్న ఆహారం ద్వారా వచ్చే శక్తి కొద్ది కొద్దిగా రక్తంలో రిలీజ్ అవుతుంది, అది గ్లూకోజ్ రూపంలో. ఎక్సెస్ అయితే అప్పుడు అది కొవ్వుగా మార్చాలని మన లివర్ ప్రయత్నం చేస్తుంది. మరి ఎక్సెస్ అవ్వట్లేదు కదా, వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నది కదా తేలికపాటి పనులకి. అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండానే న్యాచురల్గా కంట్రోల్కి వచ్చేస్తుంది అన్నమాట. ఈ లాభం ప్రధానంగా వస్తుంది. అందుకని అటు షుగరు పెరగదు, రక్తం లోపలికి స్పీడ్గా చేరట్లేదు కాబట్టి కొవ్వుగా మారే అవకాశం కూడా లేకుండా ఖర్చు అయిపోతుంది. హై ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ తక్కువ, మరి హై ఫైబర్ ఉండటం వల్ల దీని ద్వారా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే మనం బియ్యం తిన్నామనుకోండి, ప్రోటీన్ తక్కువ, ఫైబర్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ ఈ తోటకూర గింజల కంటే 25-30% ఎక్కువ ఉంటాయి. మరి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి తొందరగా స్పీడ్గా కొవ్వు పెరగటం, కొలెస్ట్రాల్ పెరగటం, ట్రైగ్లిజరైడ్స్ పెరగటం ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఇలాంటివన్నీ గుండె జబ్బులకు దారితీస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని తినేటప్పుడు ఒక చిన్న మార్పుతో తోటకూర గింజలను అన్నంగా ఎట్లా వండుకు తింటే ఒక కొత్త అనుభూతిని మీరు శరీరానికి అందించినట్లు అవుతుంది. మామూలుగా మీరు బియ్యం అన్నంగా తిన్నట్లు తోటకూర గింజల అన్నం ఎక్కువ తినాం. అందుకని చాలా శక్తిగా అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని కొంచెం తినేసరికి చాలు అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ బరువు తగ్గాలని కొంతమంది రకరకాల ఇంజక్షన్లు, మందులు వాడుతున్నారు కదా, అలాగా ఈ గింజల్లోనే సహజమైన మెకానిజం ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనం బరువు తగ్గాలనుకున్నవారు, షుగర్ తగ్గాలనుకున్నవారు, కొవ్వు కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు తక్కువ మోతాదులో పెట్టుకోండి. మీరు ఎక్కువ అన్నం అంత పెట్టుకోరు కదా. బరువు పెరగాల్సిన వారు, కష్టపడేవారు, పిల్లలు, హార్డ్ వర్కర్స్ కాదు ఎక్కువ తినొచ్చు. మనకి ఇట్లాంటి వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ బాగా జరగాలనుకునేవారు కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. తోటకూర గింజలు అన్నం అంటే మనం తక్కువలోనే ఎక్కువ పోషకాలు అందించేవి తినాలి. అందుకని తోటకూర గింజలు అన్నం ఇతర మిలెట్స్ కంటే బెస్ట్ అంటానికి తక్కువలో ఎక్కువ న్యూట్రియంట్స్ని మన శరీరానికి అందించే అవకాశాన్ని ఇవి కలిగిస్తాయి అన్నమాట. ఈ తోటకూర గింజల్ని బయట మార్కెట్లో ఇప్పుడు అన్ని చోట్ల వచ్చినాయి కాబట్టి మీరు మైక్రో గ్రీన్స్ గాను చల్లుకొని మొలకలు గట్టి బాగా ఎదిగే వరకు 4-5 రోజుల నుంచి మైక్రో గ్రీన్స్లా చేసి తింటే చాలా మంచిది. ఇతర దేశాల్లో చాలామంది ఒక భోజనంలాగా మైక్రో గ్రీన్స్ భోజనం తినేస్తుంటారు. అలా మీరు కూడా మొదలెట్టండి. ఎప్పుడన్నా అన్నం తినాలన్నప్పుడు తోటకూర గింజలను అన్నంగా వండుకుని ఇట్లా తినటం, పిల్లలకు పెట్టడం. అంటే ఏమి లేదు, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇట్లాంటి ఆహారాలు కొంచెం కొంచెం అలవాటు చేసేస్తే వాళ్ళకి మంచి ఆహారం అలవాటుగా మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా పెద్దయినా మీరు వేసిన ఫౌండేషన్ వాళ్ళకి ఇట్లాంటి ఆహారాలు అలవాటైతే పెద్ద కష్టం లేకుండా ఎవరైనా సులభంగా ఆచరించడానికి అవకాశం కలుగుతుందన్నమాట. మరి ఇట్లా చేయగలిగితే తోటకూర గింజల అన్నం అనేది చాలా మంచిది. గర్భవతులకి, బాలింతలకి, ఆటలాడేవారికి, హార్డ్ వర్కర్స్ కూడా హై ప్రోటీన్ తోటకూర గింజల అన్నం పెట్టుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.